ఈరోజు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుంటాం. అంటే అంగము స్తంభించకపోవటం. అంటే పురుషాంగ స్తంభన లోపాలు అంటాము. లైక్ నరాల బలహీనత అని, ఇంపార్టెన్సీ అంటే సెకండరీ ఇంపార్టెన్సీ అంటాము. వీటిలన్నిటినీ అంటే అంగము మనకు అంటే సెక్షువల్ యాక్ట్‌కి ముందు స్తంభించకపోవటాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. బేసికలీ నేను డాక్టర్ సునీల్ రెడ్డి, న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబీహెచ్పి, హైదరాబాద్. ఈవెన్ స్తంభించిన తర్వాత కూడా ఎక్కువసేపు నిలవలేకపోవటం కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట. సో దీనికి రకరకాల టెస్ట్లు ఉంటాయి. అంటే లైక్ డాప్లర్, పెన్నిస్ డాప్లర్ అని చెప్పేసి, అండ్ నైట్ పేపర్ టెస్ట్ అని చెప్పేసి రకరకాలు ఉంటాయి. బేసిక్ గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి కాజెస్ ఏంటి అంటే ఫిజికల్ అబ్నార్మాలిటీస్, అంటే మన శారీరక లోపాలు అండ్ మానసిక ఇబ్బందులు. అంటే డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, దాంతో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ట్రీట్మెంట్ ఏంటి అంటే సింపుల్ గా వయాగ్రా తీసుకుంటామంటారు. సో వయాగ్రాకి వెళ్ళడానికన్నా ముందు ఏంటి అంటే అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. సో ఫిజికల్ లోపాలు అన్నాను కదా, అంటే ఫిజికల్ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఆర్ హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఏవైనా. సో వాటికి తీసుకునే మందులు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కాజ్ చేస్తాయి. సో అవన్నీ చూసుకునేసి అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడం ద్వారా సింపుల్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేయొచ్చు. సో ఆ సింపుల్నెస్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇంప్లాంట్స్ వరకు, మెడికేషన్స్ వరకు, ఇంజెక్షన్స్ వరకు వెళ్తాం. సో దానికన్నా ఏంటి అంటే సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇంత అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ నాన్ ఇన్వేసివ్ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది మనము అంగానికి డైరెక్ట్ గా అప్లై చేయడం ద్వారా, అంటే షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇట్స్ బేసికలీ కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి మసాజింగ్ టెక్నిక్ అనొచ్చు. సో దీన్ని అంగం మీద అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి, రిజువనేట్ అయ్యి, బ్లడ్ సప్లై అనేది నియోవాస్కులరైజేషన్ అంటాం, అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి బేసిక్ గా అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఆ కోరిక ఏదైతే సెక్షువల్ థాట్ వచ్చినప్పుడు, కోరిక డిజైర్ ఇంప్రూవ్ అయినప్పుడు మనకు అంగంలోనికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది అంత సింపుల్. బట్ చెప్పుకోవడానికి, డిస్కస్ చేసుకునే దానికి థియరిటికల్ గా ఇట్స్ సింపుల్, కానీ బట్ సింపుల్ గా నర్వ్ సప్లై ఉండటము, బ్లడ్ సప్లైని పెంచేయటము, హార్మోన్స్ సరిగ్గా చూసుకోవటము, దీంతో ఎరెక్షన్స్ జరగవు. ఇది కాంప్లెక్స్ సిస్టమ్ ఇది ఎరెక్షన్స్ అనేటివి. సో నరాలు బలహీనత అంటే ఇక్కడ బ్రెయిన్ నుంచి వచ్చే నరం కాదు, యాక్చువల్లీ బ్లడ్ వెజల్స్ అంటాం. ఆ బ్లడ్ వెజల్స్ లో లోపాల వల్లనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేసే పద్ధతే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ నా దగ్గర ఏంటి అంటే సెషన్స్ వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ డిసీజ్ ప్రోగ్రెస్ ఎలాగుంది, అతనితో హిస్టరీ తెలుసుకునేసి, అతన్ని ఎగ్జామిన్ చేసి ఎప్పటి నుంచి ఉంది, ఏమైనా కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకునేసి మనం సెషన్స్ వైజ్ ఇస్తాం. లైక్ 8 to 12 సిట్టింగ్స్ పడతాయి. వీక్లీ వన్స్ రావాల్సి వస్తుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2 సిట్టింగ్స్ తీసుకోవటము, ఆర్ 10 days ఒకసారి రావటము చేస్తూ ఉన్నారు. బట్ ఇంప్రూవ్మెంట్ అనేది కొద్దిగా లేట్ గా ఉంటుంది. టాబ్లెట్ వేస్తే వెంటనే అంగం స్తంభించడం, ఆ తర్వాత టాబ్లెట్ మీద డిపెండెన్సీ రావటం అలాగా కాదు. ఇది పర్మనెంట్ గా మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని క్యూర్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.